హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం అన్ని రకాల వీర్య దోషాలను తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. వీర్య దోషాలు అంటే ఏంటి అంటే వీర్యం పలచగా రావడం, లేదా వీర్యం తక్కువగా రావడం, వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం కానీ, లేదా నిద్రలో వీర్యం పడిపోవడం, దీనిని స్వప్నస్ఖలనం అని కూడా అంటుంటారు. లేదా కొంతమందికి శుద్ధగట్టు అంటే మూత్రం ద్వారా వీర్యం అనేది పోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా చాలా మంది కూడా కొంతమందికి వీర్యం కూడా ఎరుపుగా వస్తూ ఉంటుంది. ఇలా చాలా రకాలైనటువంటి వీర్య దోషాలతో చాలా మంది కూడా బాధపడుతున్నారు. ఇలాంటి వీర్య దోషాలను తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఈ చిట్కాని మనం క్రమం తప్పకుండా 30 నుంచి 45 రోజుల పాటు కనుక ఉపయోగించినట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాల వీర్య దోషాలని పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. చాలా మంది ఫేస్ చేసిన సమస్య స్వప్నస్ఖలనం అంటే నిద్రలోనే స్ఖలనం అయిపోవడం. ఇలా నిద్రలో స్ఖలనం అయిపోవడానికి గల కారణాలు ఏంటంటే నరాల బలహీనత వల్ల కానివ్వండి, హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, హస్తప్రయోగం లాంటివి అధికంగా చేసి ఒకేసారి ఆపివేయడం వల్ల ఈ సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా యువత. అదేవిధంగా వీర్యకణాల సంఖ్య పిల్లలు పుట్టకపోవడానికి కారణం వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండడం, వాటి యొక్క చలనము మొటిలిటీ తక్కువగా ఉండడం, తక్కువ క్వాంటిటీలో వీర్యం రావడము, ఇలాంటి కారణాల వల్ల ఇలాంటి సమస్యలు కూడా రావడం జరుగుతుంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ చిట్కా చాలా సులువైనది, అంటే అందరికీ అందుబాటులో ఉండేది. దీనికి కావాల్సిందల్లా తుమ్మ చెట్టు యొక్క లేత చిగుర్లు, నేను చెప్పిన వాటిని కరెక్ట్గా ఈక్వల్ క్వాంటిటీలో తెచ్చుకోవాలి. తుమ్మ చెట్టు యొక్క లేత చిగుర్లు, తుమ్మ చెట్టు యొక్క బెరడు, తుమ్మ చెట్టు యొక్క జిగురు, తుమ్మ చెట్టు యొక్క లేత కాయలు, ఈ 4 కావాలి. చిగుర్లు ముందుగా తుమ్మ చెట్టు యొక్క చిగుర్లు, తుమ్మ చెట్టు యొక్క బెరడు, తుమ్మ చెట్టు యొక్క కాయలు లేత కాయలు, తుమ్మ చెట్టు యొక్క జిగురు, ఈ 4 సమభాగాలుగా తీసుకొని వచ్చి బాగా ఎండబెట్టి లేదా మామూలుగా అయినా మీరు పెట్టుకొని మంచిగా మెత్తగా దంచుకోండి. దంచితే ఏమవుతుంది, కొంచెం నీళ్లు పోతే ముద్దలాగా తయారవుతుంది. ఎక్కువగా మోతాదులో తెచ్చుకోకండి, ఎందుకంటే దీన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకూడదు. కేవలం 2-3 రోజులు మాత్రం నిల్వ ఉంచుకోవాలి. దీన్ని బాగా మెత్తగా దంచి ఒక ఉసిరికాయంత మోతాదులో ఉదయం ఒక అన్నం తిన్న తర్వాత లేదా అన్నానికి 1 గంట ముందు కానివ్వండి, ఉసిరికాయ మోతాదులో ఒక ముద్దలాగా చేసుకొని ఉదయం ఒక ముద్ద, అదేవిధంగా రాత్రికి ఒకటి, ఇలా 2 పూటల తాగిన వెంటనే అంటే తిన్న వెంటనే కొద్దిగా పాలు తీసుకోండి, పాలు తాగండి, గోరువెచ్చటి పాలు తాగండి. ఇలా ప్రతిరోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల వీర్య దోషాలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. చాలా మంది కూడా ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడుతుంటారు. కానీ కొన్ని సమస్యలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే క్యూర్ అవుతాయి. కొన్ని సమస్యలు తీవ్రంగా పోయినా అనుకోండి, చాలా రోజు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, కొంచెం ఈ చిట్కాలు అనేవి ప్రభావం చూపించడానికి కొంచెం సమయం పడుతూ ఉంటుంది. కానీ మీరు ఇలాంటి సమస్య స్టార్టింగ్ లోనే గుర్తించి ఇలాంటి చిట్కాని కనుక ఉపయోగించినట్లయితే తప్పకుండా ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ కూడా పూర్తిగా క్యూర్ అవుతాయి. కానీ కౌంట్ 0 ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కనుక ఇలాంటి సమస్యలు వస్తే అవి క్యూర్ అవడానికి కొంత సమయం అనేది పడుతుంది. కౌంట్ 0 అంటే అది అజోస్పర్మియా, అది ఛాన్స్ అనేది 50-50 ఉంటుంది, రావచ్చు రిజల్ట్ రాకపోవచ్చు. సో కాబట్టి ఇలాంటి సమస్యలు ఒకవేళ క్రిటికల్ గా ఉండి చాలా పెద్ద సమస్యలు అయితే మాత్రమే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు మీరు కింద స్పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి కూడా అందిస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అండ్ కొత్తగా మనము హైదరాబాద్ బ్రాంచ్ స్టార్ట్ చేసాము. ఎవరైనా హైదరాబాద్ సంప్రదించాలి అని అనుకుంటే ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. అండ్ మేము క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు గ్రూప్ లో కానివ్వండి, అదేవిధంగా స్టాటస్ లో కానివ్వండి, వీడియో ద్వారా కూడా మేము తెలియజేస్తూ ఉంటాము. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.